ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మన ఈ 4వ వార్డులో ఎవరెవరు పోటీలో ఉన్నారు? కుమార్ అన్న పోటీలో ఉన్నారు. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రితు కృష్ణ గారు పోటీలో ఉన్నారు. మరి ఇందులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇలా బీజేపీ తరపు నుంచి మెట్ట ప్రవీణ్ అన్న గెలిచే తప్పనిసరి గెలుస్తారు. ఏ విధంగా చెప్తున్నారు అట్లా గెలుస్తాడని ధీమా? అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని నమ్మకం ఉన్నది. ఆయనకు అన్ని అనుభవం ఉన్నాయి, అన్ని పనులు చేసిండు కాబట్టి ఇలా చేయాలా, రోడ్లు ఎలా అభివృద్ధి చేయాలా, ఏది ఎక్కడ చేయాలా అన్నది ఫస్ట్ నుంచి అనుభవం ఉన్నది కాబట్టి ఆ నమ్మకంతోనే మాకు నమ్మకం ఉన్నది అతను. అంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రత్యర్థులు రాజకీయాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా ప్రవీణ్ ఎలక్షన్స్లో నిలబడడం, వాళ్ళని తట్టుకొని నిలబడతాడంట. ఆయనకు నాయకత్వం గురించి మరి అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్నిటి గురించి ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. ఒకవేళ ఈ వార్డు కౌన్సిలర్ అయింది అనుకో, ఆ పనులు చేయగలుగుతాడు, ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకుంటాడు, ప్రతి ఒక్కదానికి ఎక్కడైనా కూడా సాయం చేసే అనుభవము ఆయనకు ఉన్నది. అంటే ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తున్నారా బీజేపీ పార్టీని, లేకుంటే మిట్టపల్లి ప్రవీణ్ చూసి ఓటేస్తున్నారా? బీజేపీని. ఎందుకంటే మన దేశానికే బీజేపీ అన్ని దేశాల కన్నా మన దేశంలో మంచి అభివృద్ధి చేస్తుంది కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం సొంత వాహనం యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించి సొంతంగా 50,000 ఇచ్చి ఆ పేషెంట్ని ఆదుకున్నాడు అన్న. సొంత ఖర్చులతోని అక్కడ ట్రీట్మెంట్ చేయించాడు. ఎవరికండి అది? తమ్మునికి బిట్ల సురేష్, ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు మిట్టపల్లి ప్రవీణ్ అన్న. ఇట్లాంటి వాళ్ళు రాజకీయ లక్షణాలు, మంచి రాజకీయ లక్షణాలు ఉన్నాయి, మంచి అభివృద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు గెలవాలా. గెలిస్తే మనకు ఆ వార్డు అభివృద్ధి జరుగుతుంది. మరియు ఏదైనా అన్ని రకాల మనకు సాయం చేయగలుగుతాడు. అందుకే మిట్టపల్లి ప్రవీణ్ అన్న గెలవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మిట్టపల్లి ప్రవీణ్ గారు బీట్ల సురేష్ గారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనకు స్వచ్ఛందంగా ఆయనకు 50,000 ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించడం కూడా జరిగింది. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రాజకీయాలలోకి రావడం కూడా సంతోషం. కాబట్టి బీజేపీ తరఫున ఆయన గెలిపించడం కూడా ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు. నమస్తే అండి, మనం సుల్తాన్బాద్ పట్టణంలోని గోశాలలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ గోశాలలో కొన్ని ఏదో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే వచ్చినాము. ఒకసారి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నడుస్తున్నాయి కదా, దీనిపైన ఒకసారి మనం ఈ గోశాల ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి సూర్య ఉన్నారు, తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఈ గోశాల నిర్వహించినప్పటి నుంచి వెళ్ళి అసలు ఎవరెవరు మీకు సహకరిస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, మీ పైన కూడా ఒకసారి మాట్లాడదామని వచ్చినాము. ఒకసారి చెప్పండి. దాదాపుగా గోశాల స్థాపించి గత 8 సంవత్సరాలు అవుతుంది. ఈ గత 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ మాకు ఎండమెంట్ ల్యాండ్ ఉందని తెలిసింది. ఒక ఆవుతో స్టార్ట్ చేశాను. ఇవన్నీ కబ్బేలాలకు వెళ్తున్నాయని చూసి నేను ఒక ఆవుతో స్టార్ట్ చేశాను. నాకు ఇక ల్యాండ్ మాత్రం మాజీ ఎమ్మెల్యే గారు ఎవరు దాసరి మనోహరెడ్డి గారు చూపించారండి. చూపించడంతోనే మరి ఇక్కడ గోశాల నిర్వహించాలంటే ఏదైనా గోడ కావాలి కానీ అప్పుడు మిట్టపల్లి ప్రవీణ్ గారికి ఫోన్ చేసడంతోనే మాకు ఫినిషింగ్ కానీ వాటికి సరిపోయేంత ఫినిషింగ్, వాటర్ సప్లై కానీ చూపించారండి. అంటే ఇప్పుడు మిట్టపల్లి ప్రవీణ్ అన్నారు కదా, తను ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో 4th వార్డు నుంచి పోటీ చేస్తుండని విన్నాము. ఓకే. అంటే ఇది ఆయన పేరు చెప్తారంటే మరి కేవలం ఈ ఎలక్షన్ల కోసమే ఆయన పేరు చెప్తున్నారా? ఎందుకంటే తను కూడా బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు. మాకు బీజేపీ పార్టీ అనే జైన్ కాకముందు నుంచి పరిచయం మాకు. ఓకే. అప్పటి నుంచి పరిచయం. అప్పుడు అన్న కాంట్రాక్ట్గా చేసేవాడు. అన్న నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అప్పుడు నాకు వాటర్ ఇవ్వకపోతే అతను సినిమాటిక్స్లోకి వెళ్ళి వాటర్ ఇప్పించాడండి. ఓకే. కొంతమంది రాజకీయ నాయకులు వాటర్ ఇవ్వాలి ఇక్కడ మాకు. అంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే బయట ఆయన బీజేపీ నుంచే కదా, ఎలక్షన్ల కోసమే ఈ గోశాల అనేది కూడా హిందూయిజాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా, దానికోసమే ఇవన్నీ చేస్తున్నాడని కొంతమంది. లేదు, మాకు ఫస్ట్ నుంచే అన్న హిందూ అదే ధర్మాన్ని కాపాడనే సంకల్పంతోనే ఆయన నాది ఒక్క గోశాలనే కాదు, అనాథ పిల్లలు కానీ ఆయనకు ఎవరి ఇంటికి ఆయనకు తెలిస్తే మాత్రం ఎవరి పోయినా కూడా సహాయం చేస్తాడు. ఈ గోశాలకు ఏ రకంగా హెల్ప్ చేసింది? నాకు ఫస్ట్ అతను ఫినిషింగ్ సాయం చేశాడు. దాదాపు ఒక 3 ఎకరాల ఫినిషింగ్ సాయం చేశాడు. ఆ తర్వాత రేకుల షెడ్ వేస్తున్నామనంటే ముందు అతనే ఉండి
అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి గారు మిగతా వాళ్ళు. కానీ దీనిలో మెయిన్ బ్యాక్ బోన్ ఏంటంటే మిట్టపల్లి ప్రవీణ్ గారు ఒక రేకులు మొత్తం దాదాపు ఒక 100 ఫీట్ల రేకులు ఇప్పించాడు. ఇప్పటికి కూడా మాకు బ్యాక్ బోన్ ఉంటాడు. ఎప్పుడైనా ఎలక్షన్ల గురించి కాదు కానీ మాకు అన్న ఇట్లా పూజలు జరుగుతున్నాయంటే అమౌంట్ పంపించేవాడు. గడ్డి కావాలంటే గడ్డి కూడా అమౌంట్ ఇచ్చేవాడు. గడ్డి సప్లై కూడా చేసేవాడు ఎప్పటికీ. మన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మనం చూసి ఓట్లేయాలి ఫస్ట్ మెయిన్. మన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతున్నారు, ఎవరైనా వాళ్ళు ఏ పార్టీ అయినా సంబంధం లేదని చెప్తలేను, ఏ పార్టీ అయినా వాళ్ళు మంచి వ్యక్తిని చూసుకొని ఆ సమాజాన్ని ముందు బాటకు పంపించుకుంటూ హిందూ టెంపుల్ను హిందూ ధర్మాన్ని కాపాడాలని ఓట్లేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎవరైనా కూడా నాయకులు నిస్వార్థంగా సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ హిందుత్వాన్ని కాపాడే వాళ్ళకు మీరు సహాయపడతాను నేను. అంతే అంతే. మీ సపోర్ట్ ఎప్పటికీ వాళ్ళకే ఎవరికైనా ఉంటుంది. అంటే కుల మతాలు అనుగుణంగానే కాదు, ఏ మతమైనా పర్లేదు. కానీ కాకపోతే రాజకీయ నాయకులు నిస్వార్థంగా కనీసం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లబ్ధిదారు కోసమే చేస్తున్నారు. కానీ కాకపోతే నేనేమంటున్నానంటే టెంపుల్లకు కానీ యువతలకు మేలుకునేదానికి ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేయాలి. నమస్తే అండి. మనం ప్రజావాయిస్ నుంచి వచ్చినాము, సర్వే నిర్వహిస్తున్నాము. ప్రవీణ్ గారి మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి ఒకసారి. ప్రవీణ్ అన్న ఒక నిస్వార్థ నాయకుడు, అందరితోటి చాలా బాగుంటాడు. ముస్లిమ్స్ అండి. మీరు ముస్లిం కమ్యూనిటీ కదా, జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ప్రవీణ్ బీజేపీ నుండి ఎన్నికల్లో నిలబడుతున్నారు కదా, ముస్లిమ్స్ అంటే జనరల్గా బీజేపీకి అగనిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తనకు మీరు సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ దాదాపు మా సుల్తానాబాద్లో కుల మతాలు ఎప్పుడు అటువంటి మాటే రాలేదు. అందరితోటి అందరం మంచిగా ఉంటాం. పార్టీతో సంబంధం లేదు, వ్యక్తుల విషయం మేము ఓటేస్తాం అనుకోండి. కానీ మిట్టపల్లి ప్రవీణ్ గారు చాలా మంచి నాయకుడు. అందరితోటి ఎవరికి అవసరం ఉన్నా, ఎవరికి ఎటువంటి ఆపద ఉన్నా, ఏదో బాధ ఉన్నా అందరికీ ఎటువంటి సందర్భంలో ఉన్నా అందరికి సాయం చేసే గుణం. ఒక నిస్వార్థ నాయకుడు, మంచి నాయకుడు, మంచి లక్షణాల నాయకుడు. అసలు నాయకులు కావాలి, ప్రతి వాడికి ఉండాలి. ఎటువంటి విషయంలో ఎవరికైనా సాయం చేసే గుణం ఉన్నది కాబట్టి గెలుస్తారు. 100% గెలిచే ఛాన్స్ ఉన్నది. మీరు సాయం చేస్తాడు అంటారు అంటే కేవలం ఒక 4 వార్డులనే చేస్తాడా? ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసమేనా? ఎలక్షన్ కొరకు కాదు, 4 వార్డులని కాదు. అది ఫస్ట్ నుంచి ఆయన గుణం అంతే, సాయం చేసే గుణమే. అంటే ఎవరు ఆపద ఉన్నదని పోయినా కూడా అందరికీ సాయం చేస్తారు. చిన్న పెద్ద ఎవరికి చూడకుండా అందరికి సాయం చేస్తారు. కుల మతాలు కూడా అసలు 100% కుల మతాలని రాయడం. ఇంటికి కూడా సాయం చేసేడు. ఇంకా నాకు ఏదంటే ఇక మిషన్ కూడా మా వాళ్ళు మిషన్ కుట్టలేనంటే మిషన్ కూడా పంపించాడు. ఇంకా అది ప్రతి ఒక్కదానికి సాయం చేస్తాడు. ఓట్ల కోసమే కాదు, అది ప్రతి కులానికి సాయం చేస్తాడు. ఆయన ఏ వాడికైనా సుల్తాన్ మున్సిపాలిటీలో ఎక్కడికైనా సాయం చేసే ఉన్నది ఆయనకు. వేరే వార్డులలో కూడా అందరికీ సాయం చేసిండు. లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు అందరికి సాయం చేస్తాడు. అది లేదంటే మిషన్ నాకు పని ఏం లేదు, అట్టిగా ఉంటే మిషన్ ఖరాబ్ ఉంటే కూడా మిషన్ కొనిచ్చిండు. ఎన్నో సాయం చేస్తాడు, అందరికి చాలా మందికి సాయం చేస్తాడు. మీకు ఇంకేమన్నా సాయం చేసి? మాకు ఇల్లుకు సాయం చేసిండు, మా బిడ్డ పెళ్ళికి సాయం చేసిండు. అందుకే ఇట్లాంటి మనుషులను గెలిపించుకోవాలి.